నమస్తే. వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఇప్పుడు చాలా మంది ఆయిల్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కల్తీ నూనెలు మనం చాలా చూస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఆలివ్ నూనె మన దేశంలో అందుబాటులోకి వస్తుంది. అయితే అందరికీ అందుబాటు ధరలో ఉండేది మాత్రం మనం పల్లి నూనె అనుకుంటాం. ఇవే మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఇవే పిక్చర్‌లో ఇవే ఆయిలీవి సీడ్స్ అన్నమాట. ఈ సీడ్స్ నుంచి ఆయిలీవి ఆయిల్ తీస్తారనమాట. ఈ సీడ్స్ లో నుంచి నూనె వస్తుంది మనకి. కానీ అందరికీ అందుబాటులో ఉండేది పల్లి నూనె మాత్రమే అని, ఈ డీప్ ఫ్రై వేపుల్లో పల్లి నూనె వాడితే మంచిదా, ఆయిలివ్ ఆయిల్ వాడితే బెటర్ అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఈ రెండు నూనెల్లో ఏది మంచిది, ఎందులో ఎలాంటి పోషకాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పల్లి నూనెకు స్మోకింగ్ పాయింట్ ఎక్కువ. మనం పల్లి నూనె చూస్తూ ఉంటాం. ఎక్కువ వంటలు వండినప్పుడు కూడా ఏమైనా చక్రాలు కానీ అలాంటివి చేసినప్పుడు పల్లి నూనె పొంగడం అనేది జరుగుతుంది. ఎక్కువ స్మోక్ కూడా వస్తుంది. అరే వీళ్ళ ఇంట్లో ఏదైనా వంట చేస్తున్నారే అనేది పల్లి నూనె మరుగుతున్నప్పుడు పక్కన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే డీప్ ఫ్రై ఇంకా వేపులకు ఇదే బెటర్ అని వాడుతూ ఉంటాం. పల్లి నూనెలో మనకి ఎక్కువ దీంట్లో ఫ్యాట్స్ తక్కువగాను, మోనోసాచురేటెడ్ పాలిసిసాచురేట్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఎక్కువగా విటమిన్ ఈ కూడా ఉంటుంది. ఇవి మన హెల్త్కు మేలు చేస్తాయి. అదేవిధంగా మన శరీరానికి అవసరమయ్యే ఒమేగా 6 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి దీంట్లో. అయితే ఇవి ఆయిలివి నూనెలోనూ ఉంటాయి. కానీ ప్రాసెస్ చేసిన నూనెలు మాత్రం ఎక్కువగా స్మోకింగ్ పాయింట్ కలిగి ఉంటాయి. ఆయిలివి నూనె ఆయిలివి పండ్ల ద్వారా, నేనైతే చెప్పాను, ఆయిలివి పండ్ల ద్వారా మనకి ఆయిలివి నూనె వస్తుంది. మనకి పండ్ల నుంచి వస్తుంది. దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. అదనపు పచ్చి ఆయిలివి నూనె టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆలివ్ ఆయిల్లోనూ మోనోసాచురేట్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు అని కూడా చెప్తూ ఉంటారు. ఇది విటమిన్ ఈ, విటమిన్ కేలను కూడా కలిగి ఉంటాయి. అదనపు పచ్చి ఆయిలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కనిపిస్తూ ఉంటాయి. సలాడ్కు, వంటల్లో వేయించుకోవడానికి లేదా ఇతర వంటల్లో ఆయిలివ్ నూనెను వాడుతూ ఉంటారు. ఆయిలివ్ నూనె ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు యాంటీ ఆక్సిడెంట్లకు ప్రసిద్ధి చెందింది. మొత్తంగా పల్లి నూనె, ఆయిలివ్ ఆయిల్ రెండు వేరు వేరు రుచి పోషకాలను కలిగి ఉంటాయి. ఆయిలివ్ ఆయిల్ టేస్ట్ చాలా డిఫరెంట్. చాలా మందికి ఆ టేస్ట్ తినంగానే ఏం ఆయిల్ వాడారు అని అడుగుతూ ఉంటారు. అదే పల్లి ఆయిల్ తీసుకోండి. పల్లి ఆయిల్ తింటే మనకు బేసిక్గా మన వాళ్ళందరూ ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కరోనా తర్వాత అందరం టేస్ట్ చేయడం మొదలుపెట్టాం. హెల్త్ కాన్షియస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టాం. చాలా మంది ఈ మధ్య కాలంలో పల్లి నూనెకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రెండు రుచులు వేరు. పోషకాలను కలిగి కూడా సేమ్ రెండు పోషకాలను కలిగి ఉంటాయి. మన అవసరాలకు తగ్గట్లు వాటిని వాడుకోవడమే మంచిది. మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వంటకు ఏ నూనెను వాడినా ఒక్కసారి మాత్రమే వాడాలి. చాలా మంది చెప్తూనే ఉన్నారు, డీప్ ఫ్రై వేపులు చేసిన తర్వాత నూనెలను మళ్ళీ మళ్ళీ వాడకూడదు. ఎందుకంటే ఎక్కువసార్లు ఆయిల్ వేడి చేయడం వల్ల శరీరానికి హాని చేసే ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు తయారవుతాయి. అందువల్లే వేపుళ్ళు, డీప్ ఫ్రైలకు వీలైనంత దూరంగా ఉంటేనే బెటర్ అని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెప్తూనే ఉంటారు. మనం బయటకు వెళ్తాం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చాలా ఏదైతే సమోసా, వడాపావ్ ఏదున్నా అలాంటివి తింటూ ఉంటాం. వాళ్ళు పదే పదే ఆయిల్స్ యూజ్ చేయడం వల్లే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ స్ట్రోకెస్ కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం. మనం రోజు తినే ఆహారం మీద కూడా, ఆయిల్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి తప్పనిసరిగా. ఆయిలివ్ ఆయిల్, వేరుశనగ నూనె అన్ని ఆయిల్ల కన్నా చాలా బెటర్ అని చెప్పవచ్చు.